దయగలిగినటువంటి మా కన్న తండ్రి, మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఒక ఉదయకాల సమయంలో నాయన గతించిన వారం నుంచి ఈ వారం వరకు మమ్మల్ని క్షేమంగా భద్రపరిచి మీ విలువైనటువంటి వాక్కులను మళ్ళీ మేము నేర్చుకోవటానికి నాయన, ఆ నేర్చుకున్నటువంటి వాక్కులను బట్టి మేము అవలంబించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి సమయానికే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన మరి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు నాయన మీ సన్నిధి కాంతులు మాతో ఉంచి ముందుకు నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు. ఇంకా ఎన్నో విలువైనటువంటి సత్యాలను మేము వినటానికి సిద్ధపడుచుండగా మా హృదయంలో నెమ్మదిని, శాంతిని, సమాధానాలని నాయన ఇంకెక్కువగా ప్రసాదింపచేయండి తండ్రి. ముగింపు వరకు కూడా మీ సన్నిధి కాంతులు మాతో ఉంచి తండ్రి, మీ మాటలను ధ్యానిస్తుండగా తండ్రి, ఆ మాటలు ఉన్నటువంటి ఆంతర్యాన్ని గుర్తిరిగి ఆ ప్రకారంగా మా బ్రతుకులను సరిదిద్దుకుని మీరున్నటువంటి లోకానికి చేరుకునే మహాభాగ్యాన్ని మా అందరికీ ప్రసాదింపచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామపేట యొక్క ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చేరువచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ క్రీస్తు పేర వందనాలు చెల్లించుకొంచున్నాము. మరి దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క మహా ఆలోచనను బట్టి, మన మీద దేవుడు చూపినటువంటి ప్రేమను బట్టి, ఎక్కడో ఇష్టానుసారంగా బ్రతుకుతున్నటువంటి మనల్ని దేవుడు మనల్ని ప్రేమించి ఆయన యొక్క మాటల ద్వారా మనకు రక్షణ కలిగింపచేసింది. ఆయన మాటల ద్వారానే మనకి ఆయన యొక్క సన్నిధిలో కూర్చుని ఆయన మాటలు వినగలిగేంత విధేయత మనకు కలిగినది. అలాంటి మాటలను మనం ఎప్పుడు మనము త్రోసిపుచ్చుకోకుండా జాగ్రత్తగా మన బ్రతుకులను, మన కుటుంబాలని సరిదిద్దుకోవటానికి మరి ప్రతి వారము తప్పక కూడుకోవాల్సినటువంటి పరిస్థితులు మరి బైబిల్లో ఉన్నటువంటి విధానాలను బట్టి మన ముందున్నటువంటి సంఘాలు కూడా అలా కూడుకుని ఎప్పటికప్పుడు మరి హృదయాల్లో ఉన్నటువంటి చెడును తీసివేసుకుని దేవునికి దగ్గరయ్యేటటువంటి ప్రయత్నంలో అందరూ పాలిభాగస్తులైనటువంటి రీతిని మనం గమనించగలిగితే, మరి నేడు మన ముందున్నటువంటి సమాజంలో మరి జరుగుతున్నటువంటి మరి ప్రతి పరిస్థితిని మనం గమనించగలిగితే, నేడు ఈ మధ్యకాలంలో భయంకరమైనటువంటి మరి వర్షాలతో, వర్షపు బీభత్సముతో, మరి తుఫానుల చేత, వడగాలుల చేత, పెనుగాలుల చేత, సముద్రపు ఆటుపోటల చేత మరి ఎన్నో ప్రాంతాలు, ఎన్నో రాష్ట్రాలు అల్లకల్లోలంగా మనకి కనిపిస్తున్నాయి నేటికి కూడా. ఇలాంటి పరిస్థితుల మధ్య ఈ వర్షం వెనుకున్నటువంటి ఆంతర్యం ఏంటి, ఈ పెనుగాలులు వెనుకున్నటువంటి ఆంతర్యం ఏంటి, ఈ యొక్క మరి తుఫాను వెనుకున్నటువంటి ఆంతర్యం ఏంటి, ఇవన్నీ మనకి నిజంగా ఎందుకు ప్రకృతి ఇలా మారిపోయింది, ఎందుకు ప్రకృతి మరి ఇలా మరి క్రమాన్ని ఎందుకు తప్పింది, ఇవన్నీ మనము బైబిల్లోనికి వెళ్ళి మనము ఆలోచించగలిగితే, మరి ఒకసారి మనం బైబిల్లోనికి వెళ్ళి మనం ధ్యానించగలిగితే ఈ యొక్క ప్రకృతి ఎందుకు క్రమం తప్పిందో మనకు దాన్ని గురించినటువంటి కూలంకుషంగా మనము ఆలోచించడానికి అవకాశంగా ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని వారలారా, 2000 సంవత్సరాల క్రితం మరి క్రీస్తు మరి బోధించినప్పటికీ కూడా ఎవరు ఆయన యొక్క మాటలను అంగీకరించలేదు. అంగీకరించకపోగా తిరస్కరించినటువంటి వారే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి మనము ఈ యొక్క ప్రకృతి ఎందుకు ఇలా మరి క్రమాన్ని తప్పిందో మనము గమనించాలి అంటే, పరిశోధించాలి అని అంటే ప్రారంభం నుంచి చూస్తేనే కానీ మనకి అర్థం కాదు. కనుక మరి ప్రారంభపు మొదటి జంటను మనము గమనించగలిగితే ఆదాము అవ్వలకు చెప్పినటువంటి మాటలను మనము బైబిల్లోనికి వెళ్ళి ఒక్కొక్కటిగా మనము హృదయపూర్వకంగా ధ్యానిద్దాం, చదువుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అని జన్మ గురించినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. జన్మకు ముందు సమస్త భూమిని పరిశీలించి మరి పరిపాలించి ఏలాలన్నట్టుగా మనకు కనిపిస్తుంది. చూడండి, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువులను ఏలుదురుగాక అని పలికెను. ఈ 26వ వచనాన్ని మనం గమనిస్తే మరి ఆదాము అవ్వల జన్మకు ముందు మరి దేవుడు సమస్త భూమిని పరిపాలించాలి, నా పిల్లలు ఏలాలి అన్నట్టుగా కనిపిస్తుంది 26వ వచనంలో. అలాగే 27వ వచనంలో మనం గమనిస్తే దేవుడు తన స్వరూపమందు నరును సృష్టించెను. దేవుడు స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. 27వ వచనంలో పుట్టుక జరిగింది.
26వ వచనంలో పుట్టుక ముందు మరి యొక్క సమస్త భూమిని కలిగించినటువంటి దేవుడు వాటన్నిటిలో ఇగో నా పిల్లలు ఏలాలన్నట్టుగా 26లో కనిపిస్తోంది. 27లోకి వచ్చేసరికి మరి ఆదాము అవ్వల ప్రపంచ మానవాళి పుట్టుక మనకి కనిపిస్తోంది. అలాగే 28లో మనం గమనించగలిగితే 28వ వచనం, దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి. 28వ వచనంలోకి వచ్చేసరికి పుట్టిన తర్వాత మాట ఆయన మనసులో ఉన్నటువంటి కోరికను మరి బయటికి చెప్పినట్టుగా ఒకటి కనిపిస్తుంది. ఏంటి ఆ కోరికనంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది వృద్ధి చెంది మీరు ఈ యొక్క సమస్త భూమిని విస్తరించినటువంటి ఈ భూమిని నిండించి దాన్ని లోబరుచుకోండి అన్నట్టుగా మనకి ఈ 3 వచనాల్లో మనకి ఒకటి కనిపిస్తోంది. కనుక ఈ భూమి మీద అంతటిని పరిపాలించాలని దేవుడు ఆకాశాన్ని పెట్టాడు, భూమిని పెట్టాడు, అగ్నిని పెట్టాడు, గాలి, నీరు వీటన్నిటిపైన అధికారం చేయాలి నా పిల్లలు అని దేవుడు ఈ వచనాల్లో ఉన్నటువంటి ఆంతర్యం మనకు ఒకటి కనిపిస్తుంది. కనుక మరి తండ్రిగా మరి మీరు నా మాట వినాలి అన్నట్టుగా కూడా ఒకటి మనకు కనిపిస్తుంది. పరలోకమైనటువంటి తండ్రి మాటలు మనం వినాలి అనుకుంటున్నాడు. మీరు అలా నా మాటలు వింటే ఇదిగో ఈ ప్రకృతిలో ఎన్నో చెట్లు పెట్టాను, ఎన్నో ఈ ప్రకృతి మీ మాట వింటుంది, ప్రకృతి మీకు సేవ చేస్తుంది, మీరు నా మాట వినాలి అన్నట్టుగా మనకు ఒకటి కనిపిస్తుంది. కనుక మీరు నాకు లోబడాలి, ప్రకృతి మీకు లోబడుతోంది. బాగా గమనించాలి. మీరు నాకు లోబడాలి, ప్రకృతి మీకు లోబడుతుంది. నీవు నాకు తిరగబడితే ప్రకృతి నీ మీద తిరగబడుతుంది అనమాట. ఇది కండిషన్. ఏంటంటే కండిషను, మీరు నాకు లోబడితే ప్రకృతి మీకు లోబడుతుంది, నెంబర్ 1. నెంబర్ 2, మీరు నా మీద తిరగబడితే ప్రకృతి కూడా మీ మీద తిరగబడుతుంది అన్నటువంటి ఆ విధానాన్ని మనం బైబిల్లోనికి వెళ్ళి మనం ఒక్కొక్కటిగా మనం ధ్యానించాలి. మరి ప్రారంభపు మొదటి జంట అయినటువంటి ఆదాము గారి దగ్గరికి మనం వెళ్ళి ఆలోచించగలిగితే, ఆదాము గారితో దేవుడు మరి ఆదాము గారు తప్పు చేసిన తర్వాత మాట ఎలాంటి మాట ఒకసారి చూద్దాం. ఆదికాండము మొట్టమొదటిగా ఆదాము గారి దగ్గరికి వెళ్ళి ఆలోచిద్దాం. ప్రకృతి ఎలా తిరగబడుతుంది, ఎందుకు తిరగబడుతుంది, మరి దీని వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అన్నది మనం బైబిల్లోనికి వెళ్ళి మనం పరిశీలిద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనం, ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ఇది ఎప్పటి మాట అంటే ఆదాము గారు తప్పు చేసిన తర్వాత మాట. నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది అంటే అప్పటి వరకు నేల బాగానే ఉంది, తప్పు చేసిన తర్వాత నేల శపింపబడి ఉన్నది అన్నట్టుగా ఒకటి మనకి కనిపిస్తోంది. నేల శపింపబడి ఉన్నది అని అంటే ఈ శపింపబడినటువంటి ఈ నేల గురించి మరి ఇర్మియా ప్రవక్త గారు ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి అక్కడికి వెళ్ళి మనం ఇక్కడికి వద్దాం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము నేల శపింపబడింది అని అనటానికి గుర్తుగా ఆ యొక్క శపింపబడటానికి ఆ యొక్క విధానం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. 6వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 6వ అధ్యాయము 19వ వచనం, భూలోకమా వినుము. తండ్రి పిల్లలకు చెప్తే పిల్లలు వినాలి, కానీ పిల్లలు ఎప్పుడైతే దేవుడి మాట తండ్రి మాట మరి మీరినప్పుడు, ధిక్కరించినప్పుడు, పెడచెవిన పెట్టినప్పుడు, పక్కన పెట్టినప్పుడు దేవుడు ఈ ప్రకృతితో మాట్లాడుతున్నాడు, ఈ భూమితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? భూలోకమా వినుము, ఈ జనులు నా మాటలు వినకున్నారు. దేవుడి మాటలు వినకున్నారంట. నా ధర్మశాస్త్రమును విసర్జించి ఉన్నారు అంటే దేవుడి మాటలు, ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి దేవుని మాటలు, ఈ గ్రంథమును విసర్జించి ఉన్నారు గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించుచున్నాను అని ఎవరితో చెప్తున్నారు? దేవుడు భూమితో చెప్తున్నాడు. ఈ నేల శపింపబడి ఉన్నది అని అంటే అర్థం ఏంటంటే భూమితో దేవుడు మాట్లాడుతున్నాడు. నా పిల్లలు నా మాట వినలేదు కాబట్టి నీవు నా మాట వినాలి. అదే చెప్తున్నాడు చూడండి 19 వచ్చిన, భూలోకమా వినుము, నా పిల్లలు నా మాట వింటలేదు కనుక భూలోకమా ఇప్పుడు నీవు నా మాట వినాలి అంటున్నాడు. యెషయా గ్రంథంలో మనం పరిశీలించగలిగితే
కలిగిన యెషయా గ్రంథము 1వ అధ్యాయం, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనంలో కూడా మనం ఒక మాటను చదువుకుందాం. అందరికి తెలిసినటువంటి మాట. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. యెహోవా మాటలాడుచున్నాడు, యెహోవా మాటలాడుచున్నాడు. ఎవరితో? ఇర్మీయా గ్రంథంలోనేమో ఆకాశంతో భూమితో మాట్లాడాడు. యెషయా గ్రంథంలోకి వచ్చేసరికి ఆకాశంతో మాట్లాడుతున్నాడు. ఆకాశమా వినుము, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితేనే ఈ ప్రకృతిలోనే నీ ఒడిలో ఉంచి వారు నా మీద తిరగబడి ఉంటున్నారు, విసర్జించి ఉన్నారు, కీడు చేసేటటువంటి వారుగా ఉన్నారు. అంటే తండ్రి ప్రకృతితో మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకు మాట్లాడుతున్నాడు? నువ్వు వినాలి. ఏం చేయాలి? ఇప్పుడు నీవు శపింపబడి ఉన్నది అని ఆదికాండం 3:17 చదివాం కదా. అక్కడ ఒకసారి రండి. అంటే ప్రకృతితో మాట్లాడుతున్నాడు, ఈ భూమితో మాట్లాడుతున్నాడు, ఆకాశంతో మాట్లాడుతున్నాడు. ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనంలో మనం ఒక మంచి మాట చూసాం. ఏంటా మాట? 3వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. 3వ అధ్యాయము 17వ వచనం. నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి. అంటే ఆజ్ఞను మీరావు, విసర్జించావు, తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు తిన్నములన్నీ దాని పంట తిందువు. అప్పటి వరకు తెంచుకొని తిన్నటువంటి ఆదాము అవ్వలు ఇక ఆ రోజు నుంచి ప్రయాసంతోనే కష్టపడి తినాలన్నమాట. ఇప్పుడు శపింపబడి ఉన్నది అంటానికి గుర్తు ఏంటో తెలుసా? 18వ వచనం. అది అంటే భూమి, అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. ఆదాముతో అంటున్నటువంటి మాటలు అవి నీకు ముండ్ల తుప్పలను గచ్చ పొదలను అవి నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారమును తిందువు. ఎలాగనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పేసి ఆ శపించినటువంటి ఏ నేలనైతే శపించాడో ఆ నేల అప్పటి వరకు ఇక బాగానే ఉన్నటువంటి ఈ నేల ఇక ఆ రోజు నుంచి శపింపబడినటువంటి దగ్గర నుంచి ఇదిగో గచ్చ పొదలను ముళ్ళ పొదలను మరి భూమి మీదకి మొలిపించినట్టుగా దేవుడు ఆజ్ఞాపిస్తున్నట్టుగా ఉంది. ఏమంటే ఇది వరం అంటారా, శాపం అంటారా? మీరే చెప్పండి. అప్పటి వరకు హ్యాపీగా ఆనందంగా తెంచుకుని తినేటటువంటి కుమారుడు కష్టపడి గచ్చ పొదలను ముళ్ళ పొదలను వాటిని సేద్యం చేసి సంపాదించి కష్టపడి వ్యవసాయం చేసి తినే పరిస్థితి వచ్చిందంటే బాగా గమనించండి. ఒక కోటీశ్వర కుమారుడు పని చేయవలసి వచ్చిందంటే ఇది అవమానం అంటారా, శాపం అంటారా? మీరే ఒకసారి గమనించండి. కనుక ఈ యొక్క ప్రకృతిలో ఉన్నటువంటి మార్పులు జరగటానికి కారణము దేవుని మాటలు వినకపోవటము, దేవుని మాటలను విసర్జించటము, దేవుని మాటలను పెడచెవులు పెడుతున్నారు. కనుకనే ఈ యొక్క ప్రకృతి కూడా క్రమాన్ని మార్చుకున్నట్టుగా దేవుని ఆజ్ఞకు లోబడుతున్నట్టుగా మనకు ఒకటి కనిపిస్తోంది. ఆదాము గారిని మనం పరిశీలించగలిగితే. అలాగే కయ్యోను గారి దగ్గరికి వెళ్ళి కూడా ఒక వచనాన్ని మనం ధ్యానిద్దాం. మరి కయ్యోను గారికి తన కుమారుడైనటువంటి కయ్యోను దగ్గరికి వెళితే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. 4వ అధ్యాయము 10 నుంచి 4వ అధ్యాయము 10వ వచనం నుంచి. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేల నుండి నాకు మొర్ర పెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను సేద్యపరుచున్నప్పుడు అది తన సారము ఇక మీదట నీకియదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమరవై ఉందువనెను. ఈ మాటలు మనం పరిశీలించగలిగితే తొలి కుమారుతో కూడా ఇదే మాట అంటున్నాడు. ఇక నువ్వు భూమిని సేద్యపరుచున్నప్పుడు ఇక మీదట దిగులు పడుచు నేలను సేద్యపరుచుతూ తన సారము ఇక మీదట నీకు ఇయ్యదు. తండ్రి అయినటువంటి ఆదాము గారిని చూసినా కూడా నేల శపింపబడినట్టుగా కనిపిస్తోంది. గచ్చ పొదలను ముళ్ళ పొదలు వచ్చినట్టు కనిపిస్తోంది. ఇక కుమారుడు మరి తప్పు చేసిన తర్వాత మరి తన సహోదరుని చంపిన తర్వాత కూడా దేవుడు వచ్చి మాట్లాడుతున్న తొలి కుమారుడితో అక్కడ అంటున్నటువంటి మాట, ఇక మీదట నేల సారమివ్వదు అని ఉంది. అంటే సారాన్ని కోల్పోతుంది, అంటే శపింపబడినది. కాబట్టి నా పిల్లలు నా మీద తిరగబడుతున్నారని చెప్పి అన్ని కరువులే పంపించాడు. ప్రకృతిలో మార్పులు తీసుకొచ్చినట్టు
చేసినట్టుగా మనకు ఒకటి కనిపిస్తుంది. కాబట్టి తరం వెంబడి తరాన్ని చూసినా కూడా అందరూ చెడిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటారు, ఇలా మనం బైబిల్లోనికి వెళ్ళి ధ్యానించగలిగితే. అలాగే 6వ అధ్యాయంలోనికి మనం వెళ్ళగలిగితే 5-6 వచనాలు కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు. 6వ అధ్యాయానికి వచ్చేసరికి నరుల చెడుతనము గొప్పదైందంటే చెడిపోయారంట. నరుల చెడుతనము భూమి మీద గొప్పదైనదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునంది తన హృదయములో నొచ్చుకున్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి తన హృదయంలో నొచ్చుకున్నాడు. బిడ్డల యొక్క చెడుతనాన్ని చూసి, చెడు ఆలోచనలు చూసి హృదయంలో నొచ్చుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. నొచ్చుకున్నటువంటి దేవుడు నొచ్చుకున్నట్టుగా కాముగా ఉన్నట్టుగా ఏం లేదు. మనకు బైబిల్లో మనం పరిశీలించగలిగితే 11వ వచనంలోనికి రండి కిందకి. నొచ్చుకుని దేవుడు అక్కడితో ఆగిపోకుండా, సంతాపమునందు అక్కడితో ఆగిపోకుండా 11వ వచనం నుంచి, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారంతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపి వేసుకుని ఉండిరి. 13వ వచనం, దేవుడు నోహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండినది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమి మీద నాశనము చేయుదును. సమస్త శరీరులు చెడిపోయి ఉన్నారు కాబట్టి ఏమండి, ఇవన్నీ చూసినటువంటి దేవుడు జలప్రళయాన్ని పంపించి వర్షము కురిపించి ముంచివేసినట్టుగా మనకి కనిపిస్తోంది. కాబట్టి తల్లిదండ్రుల విషయంలో అందరూ తప్పు చేస్తున్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తోంది. గర్భాన్ని పుట్టినటువంటి బిడ్డల్ని తన హృదయాలను దేవుని వైపుకు మళ్లించకుండా, దేవుడిచ్చినటువంటి దేహాలను దేవుని వైపుకు మళ్లించలేని ప్రయత్నంలో తల్లిదండ్రుల మిస్టేక్ కూడా ఒకటి మనకి కనిపిస్తోంది. తరాలు చూసుకున్నప్పటికీ కూడా ప్రతి తరములో కూడా దేవునికి అన్యాయం చేసుకుంటూ వాళ్ళ హృదయాలను వాళ్ళు మోసం చేసుకొని దేవుని ఉగ్రతకి పాల్పొంటున్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఇవన్నీ దేవుడు చూసి జలప్రళయాన్ని పంపించి వర్షము కురిపించి ముంచేసినట్టుగా ఇదిగో నోవహు గారి కాలంలో ఒకటి మనకి కనిపిస్తోంది. బాగా గమనించాలి. ఏమండి, వర్షము కురిపించి ముంచేసాడంటే నేడు కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఇగో వర్షాకాలంలో వర్షాలు కురుస్తూ ఉంటాయి, మరి అకాల వర్షాలు కూడా కురుస్తూ ఉంటాయి. సమయానుకూలంగా కాకుండా అననుకూలమైన వర్షాలు కూడా పడుతూ ఉంటాయి. వర్షము అనగానే మరి బైబిల్లో 2 వర్షాలు మనకు కనిపిస్తుంటాయి. ఒకటి మంచి వర్షము, ఒకటి చెడు వర్షాలు కూడా ఉంటూ ఉంటాయి. ఒకసారి మన బైబిల్లోకి వెళ్ళి ఆలోచిద్దాం. కీర్తనల గ్రంథము 72వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 72వ అధ్యాయము 6వ వచనాన్ని కూడా ఒకసారి మనం చదువుకుందాం. 72వ అధ్యాయము 6వ వచనాన్ని కూడా చదువుకుందాం. 72వ అధ్యాయము 6వ వచనము 2వ మాట, గడ్డి కోసిన భూమి మీద కురియు వానవలెను. ఈ మాట చూడండి, భూమిని తడుపు మంచి వర్షము వలెను అతడు విజయము చేయును. అంటే మంచి వర్షము భూమిని తడుపుద్దంట. మరి చెడు వర్షము ఏం చేస్తుంది? భూమిని ముంచేస్తుంది అనమాట. అంటే మంచి వర్షాలు ఉన్నాయి, చెడ్డ వర్షాలు ఉన్నాయి అనమాట. అంటే ఇప్పుడు మంచి వర్షాలు పడకుండా చెడ్డ వర్షాలు పడుతున్నాయి అంటే ప్రకృతి క్రమం తప్పింది. ప్రకృతి క్రమం ఎందుకు తప్పిందంటే దేవుని మాటను మరి ప్రారంభపు ఆది తల్లిదండ్రులను గమనించినా కూడా ఏదైనా తోటలో మరి ఆజ్ఞను మీరినట్టుగా ఒకటి కనిపిస్తుంది. దానివల్ల నేల శపింపబడినట్టుగా కనిపిస్తోంది. అలాగే మొట్టమొదటి కుమారుడు కయ్యోను కూడా మరి ఆజ్ఞను మీరి బ్రతికినట్టుగా ఒకటి మనకి కనిపిస్తుంది. కనుక మంచి వర్షము తడుపుతుంది, చెడు వర్షము ముంచేసే పరిస్థితికి తీసుకొస్తుంది. అసలు ఈ వర్షాలన్నీ ఇలా ముంచేయటానికి కారణం ఏంటి? ఈ తుఫాన్లన్నీ ఇలా గాలి చేత, పెనుగాలుల చేత మరి పడగొట్టడానికి గల కారణం ఏంటి? ఈ వర్షం వెనుకున్నటువంటి ఆంతర్యం ఏంటి? మరి అన్ని మనం బైబిల్లోనికి వెళ్ళి ఒక్కొక్కటిగా మనం పరిశీలిద్దాం. మొట్టమొదటిగా అసలు ఈ మధ్య కాలంలో అన్ని వర్షాలే ముంచేస్తున్నాయి కదా. అసలు ఈ వర్షము ఎందుకు వస్తుంది, ఎవరిని బట్టి వస్తుంది అన్నది మనం ముందు వర్షం గురించి ఆలోచిద్దాం. యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనాన్ని కూడా మనం ఒకసారి ఆలోచిద్దాం. 13వ అధ్యాయము 13వ వచనం, ఎందుకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా,
నేను రౌద్రము తెచ్చుకొని తుఫాను చేత దానిని పడగొట్టుదును, తుఫాను చేత దానిని పడగొట్టుదును. నా కోపమును బట్టి, నా కోపం, ఆ పదాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి, నా కోపమును బట్టి వర్షము ప్రవాహముగా కురియును. నా కోపమును బట్టి వర్షము ప్రవాహముగా కురియును, ప్రవాహముగా కురియును. బాగా గమనించాలి, ఎవరిని బట్టి వర్షం కురుస్తుంది? దేవుని కోపాన్ని బట్టి వర్షము ప్రవాహముగా కురుస్తోంది. ఏమండి, సొదొమ గొమొర్రాలను అగ్నితో కాల్చాడు, కోపాన్ని బట్టే, కోపాన్ని బట్టే. ఇప్పుడు వర్షంతో ముంచేస్తున్నాడు, కోపాన్ని బట్టే, కోపాన్ని బట్టే. అంటే వర్షము పడుతుంది అంటే అర్థమైపోవాలి మీకు, తండ్రికి కోపం వచ్చిందనమాట, కోపం వచ్చిందనమాట. బాగా గమనించాలి, కోపం వస్తే తండ్రి ఎలాంటి పనులు చేస్తూ ఉంటాడు? ప్రకృతిలో మార్పులు తీసుకొస్తూ ఉంటాడు అనమాట. అంటే వర్షం వచ్చింది అంటే నీకు వెంటనే గుర్తు రావాలి, తండ్రికి కోపం వచ్చింది కనుక. మరి తండ్రికి కోపం వచ్చింది అనగానే తండ్రి మాటలు ఎక్కడ దొరుకుతాయి? తండ్రి మాటలు దేవుని సన్నిధిలో దొరుకుతాయి. అంటే మనము సన్నిధి గుర్తు రావాలన్నమాట, దేవుని సన్నిధి గుర్తు రావాలి, దేవుని యొక్క మనసు గుర్తు రావాలి, దేవునిలో నేను ఎక్కువగా ఉండాలన్నటువంటిది ఎక్కువ గుర్తు రావాలి. కానీ ఈరోజు వర్షం వస్తే ఏమి వేడివేడిగా ఏమి వండుకున్నామని చూస్తున్నామే కానీ ఈ వర్షము వెనుక దేవుని యొక్క బాధ, దేవుని యొక్క కోపము బిడ్డలపైన ఉంది. దేవుని యొక్క సృజించినటువంటి మనుషులు తన ఇష్టానుసారంగా మరి హృదయాన్ని చెడిపి వేసుకున్నారు కనుకనే ఇలా జరుగుతుంది అని ఎవరికి అర్థమవుతుందో ప్రియమైన దేవుని వారలారా ఒకసారి మీరు గమనించాలి. మరి ఇదంతా మనిషి చేస్తున్నటువంటి తప్పు వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. కాలాల్లో మార్పులు వచ్చేసినాయి, కాలాల్లో మార్పులు వచ్చేసినాయి. ఇదిగో ఎండాకాలంలో ఎండలు లేవు, వర్షాకాలంలో వర్షాలు ఉండట్లేదు. కాలానికి వ్యతిరేకంగా మార్పులు జరుగుతూ ఉంటున్నాయి అన్నమాట. మీరు గమనించగలిగితే కాలంలో ఋతువులు క్రమాన్ని తప్పుతున్నాయి కనుక మరి దేవుడు ఎలాంటి మాటలు రాస్తున్నాడో మీరు గమనించగలగాలి. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 5వ అధ్యాయము 24వ వచనాన్ని మనము ధ్యానిద్దాం ఒకసారి. 24వ వచనం, వారు రండి మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందుము. రండి మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందుము. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమును కురిపించువాడు కదా, మంచి వర్షాన్ని దాని కాలమును కురిపించును కదా. నిర్ణయింపబడిన కోతకాలము వారములను ఆయన మనకు రప్పించినని తన మనసులో అనుకొనరు. బాగా గమనించాలి ఈ పదాన్ని. దాని కాలమును కురిపించును కదా. నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనసులో అనుకొనరు అన్నట్టుగా మనకి ఒకటి కనిపిస్తుంది. ఇవన్నీ దేవుడే రప్పిస్తున్నట్టుగా మనకి కనిపిస్తుంది చూడండి. కానీ దేవుడే రప్పిస్తున్నాడు అని ఆయన మనకు రప్పించునని తమ మనసులో అనుకోనరంట. బాగా గమనించాలి, తమ మనసులో అనుకోరు అని అంటున్నాడు చూడండి. ఈ వర్షాల వెనక, ఈ ఎండల వెనక దేవుడి దయ వలన, దేవుడి కృప వలన కాలానుగుణంగా అన్ని మారుతున్నాయని, ఈ కాలాల చక్రాల వెనక దేవుడు ఉన్నాడని, ఈ ఋతుక్రమం వెనక దేవుడు ఉన్నాడని ఎవరు అనుకోవట్లేదు కనుకనే ఇదిగో ఈ ఋతుక్రమాన్ని మరి తప్పుతున్నట్టుగా ఒకటి మనకి కనిపిస్తున్నాయి. ఇలా అనుకోకపోవటం వల్ల ఏం జరుగుతుందని అంటే 25వ వచనం, మీరు దోషములు వాటి క్రమమును రప్పించెను, మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలుగుకుంటున్నట్లు మీ పాపములే కారణము అంటున్నాడు చూడండి. 25వ వచనం, మీ దోషాలే వాటి క్రమాన్ని తప్పించాయి, మీ పాపాలే వాటి క్రమాన్ని తప్పించాయి అన్నట్టుగా మనకు ఒకటి కనిపిస్తుంది. ఈ పాపాలు మానుకోనంత వరకు, ఈ దోషాలు మానుకోనంత వరకు ఈ ప్రకృతి ఇలా విలయతాండం చేస్తూనే ఉంటది. ఎప్పుడైతే మన పాపాలు మానుకుంటామో, ఎప్పుడైతే మన దోషాలు మానుకుంటామో అప్పుడే మనము క్రమమైన
క్రమమైనటువంటి పద్ధతిలో దేవుడు మరి ఇచ్చినటువంటి ఋతువులు క్రమంగా నడుస్తాయి అన్నమాట. లేకపోతే క్రమం తప్పేటటువంటి అవకాశాలు ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి. కనుక వరద బాధితులకు మరి రాష్ట్రము అధికారాన్ని నిధులు అడుగుతూ ఉంటది కానీ మరి ప్రజలేమో రాష్ట్రాన్ని అడుగుతూ ఉంటారు, మరి అధికారులనేమో మరి బాధితులు అడుగుతూ ఉంటారు. కానీ ఏ రోజైనా నువ్వు ప్రభువుని అడిగితే, ఏ రోజైనా నీవు దేవుణ్ణి అడగగలిగితే దేవుడు మనకు డైరెక్ట్గా చెప్తున్నాడు, నీ పాపముల వలన, నీ దోషముల వలన ఋతువులు క్రమం తప్పుతున్నాయి నాయన, కేవలం నీ దోషాలు, నీ పాపాలే అడ్డుగా ఉన్నాయి కనుక ఇవి మానుకుంటే నువ్వు నాకు కోపాన్ని తగ్గించినటువంటి వాడు అవుతావని బైబిల్ ఎంత చక్కగా చెప్తుంది చూడండి. వర్షం గురించి, నా కోపమును బట్టి వర్షం ప్రవాహముగా కురుస్తుంది. ఈరోజు ప్రవాహమైనటువంటి వర్షం వల్ల ఎన్నో కుటుంబాలు, ఎన్నో రాష్ట్రాలు అల్లకొల్లం అయ్యేటటువంటి పరిస్థితులు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మరి రెండవదిగా మనము తుఫాను మనం గమనించగలిగితే తుఫాను వెనక కూడా ఎవరున్నారో ఒకసారి మనం గమనించగలుగుదాం. మొట్టమొదటిగా వర్షం గురించి మనం చూసాం. ఈ ప్రవాహమైనటువంటి వర్షాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి మంచి వర్షం ఉంది, ఒక చెడు వర్షం ఉంది. మంచి వర్షం ఏమో మరి నేలను తడుపుతుంది, మరి చెడు వర్షం ఏమో మరి ఇదిగో ప్రవాహంలాగా మరి రాష్ట్రాలనే ముంచెచ్చే పరిస్థితి ప్రవాహంలాగా ఉంటుంది. ఇది చెడ్డ వర్షం కనుక. ఇవన్నీ ఎందుకు కారణం అవుతుందంటే ఈ కాలాల వెనక, ఈ సృష్టి వెనక, ఈ ప్రకృతి వెనక దేవుడు ఉన్నాడన్న సంగతి మర్చిపోయారు కనుకనే దేవుడు గుర్తు తీసుకురావటం కోసము మరి ఒకనాడు సొదొమ గొమొర్రాని కోపాన్ని బట్టి ఎలా కాల్చగలిగాడో అలాంటి కోపాన్ని బట్టి, నా కోపమును బట్టి రౌద్రము తెచ్చుకొని ప్రవాహంలాగా వర్షం కురుస్తున్నట్టుగా మనకి కనిపిస్తుంది. ఇక తుఫాను వెనుకున్నటువంటి ఆంతర్యాన్ని కూడా మనం ఒకసారి గమనిద్దాం. నహూము గ్రంథము ఒకసారి బైబిల్లోనికి వెళ్ళి ఆలోచిద్దాం. నహూము గ్రంథము 1వ అధ్యాయము 2-3 వచనాలను కూడా మనం గమనించగలిగితే మరి యెహోవా రోషము గలవాడే ప్రతీకారము చేయువాడు. యెహోవా ప్రతీకారము చేయును, ఆయన మహోగ్రత గలవాడు. యెహోవా తన శత్రువులకు ప్రతీకారము చేయును, తనకు విరోధులైన వారి మీద కోపముంచుకొనును. ఎవరా విరోధులు అంటే దోషాలను కడుక్కోలేని వారు, పాపాలను కడుక్కోలేని వాళ్ళే దేవునికి విరోధులు. 3వ వచనం, యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు. ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. దోషులుగానే చూయిస్తాడు, నిర్దోషులుగానే చూయించగలుగుతాడు. ఏమాత్రం వ్యత్యాసం లేనటువంటి వాడు, స్వార్థం లేనటువంటి వాడు. యెహోవా తుఫానుతోనూ సుడిగాలితోనూ వచ్చేవాడు. దేవుడు ఎలా వస్తాడంట? యెహోవా తుఫానుతోనూ సుడిగాలితో వస్తాడంట. దేవుడు డైరెక్ట్గా ఏం కనిపించడు మానవులకి. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి యొక్క కార్యక్రమాలను బట్టి మహోగ్రత గురించి మాట్లాడుతున్నాడు. మహోగ్రత గురించి మాట్లాడుతూ ఆయన తుఫానుతో వస్తాడు, ఆయన సుడిగాలితో వస్తాడు అనమాట. ఈరోజు తుఫాను బేభత్సంగా ఉంటుంది చూడండి. అంటే దేవుని ఉగ్రత మనకు ఒకటి కనిపిస్తుంది. వర్షపు వెనుక చూసిన ప్రవాహమైన వర్షం వెనుక దేవుడు ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ తుఫాను వెనుక కూడా మరి దేవుడు ఉన్నాడు అన్నట్టుగా మనకి ఒకటి కనిపిస్తుంది. యెహెజ్కేలు గ్రంథంలో కూడా చూద్దాం కొన్ని సపోర్ట్గా కొన్ని మాటలు. యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనాన్ని కూడా మరొకసారి చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయం 13వ వచనం. ఈ తుఫాను గురించి మాట్లాడుతూ దేవుడు మరి యెహెజ్కేలు గారి ద్వారా కూడా ఒక వచనాన్ని మనం తెలియజేశాడు. 13వ వచనం, ఇందుకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను రౌద్రం తెచ్చుకొని తుఫాను చేత దానిని పడగొట్టుదును. చూసారండి, తుఫాను చేత దానిని పడగొట్టుదును. తుఫాను వెనకైనా వర్షము వెనకైనా నా కోపమును బట్టి వర్షము ప్రవాహముగా కురియును, నా రౌద్రమును బట్టి గొప్ప వడగండ్లు పడి దానిని లయపరుచును. తుఫాను వెనక మరి మహోగ్రత గురించి మాట్లాడుతూ తుఫాను వెనక దేవుడున్నాడు. తుఫాను మరి ఆయన రౌద్రమును బట్టి తుఫాను మరి భయంకరంగా వస్తున్నట్టుగా కూడా మనకు కనిపిస్తుంది. కీర్తనల గ్రంథము 148వ అధ్యాయము 148వ అధ్యాయము 8వ వచనాన్ని కూడా ఒకసారి చదువుకుందాం. ప్రేమనా దేవుని వారలారా, 148:8వ వచనాన్ని ఒకసారి చూడండి. మీ బైబిల్ జాగ్రత్తగా పరిశీలించగలిగితే 148:8వ వచనాన్ని చదువుకుందాం.
అగ్ని వడగండ్లారా, హిమమా ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను దేవుడి యొక్క ఆజ్ఞను తీసుకుని మరి వస్తుంది. ఆయన ఆజ్ఞను నెరవేర్చుకుని తుఫాను వస్తుంది. ఏమంటే ఆ మధ్యకాలంలో తుఫాను భయంకరంగా వచ్చింది. తుఫాను భయంకరంగా వస్తే దానికి లైలా అని పేరు పెట్టేశారు. తుఫాను ఎందుకు వచ్చిందంటే ఆయన రౌద్రముని బట్టి వచ్చిందన్న సంగతి మర్చిపోయి పేర్లు పెట్టడంలో మునిగిపోయారే తప్ప దాని వెనక ఆంతర్యం ఏంటి, ఎందుకు వస్తుంది అని, కోపం ఎందుకు వస్తుంది, ఎవరి క్రియలను బట్టి, ఎవరి అక్రమాలను బట్టి వాటిని ఎలా మార్చుకుందాం అన్న ఆలోచన పక్కన పెట్టి నిజంగా పేర్లు పెట్టే పరిస్థితికి వెళ్ళిపోయారు. చూడండి, ఒక తుఫాను వెనుక దేవుని యొక్క రౌద్రం కనపడుతుంది. ఒక వర్షం వెనుక, ప్రవాహమైన వర్షం వెనుక దేవుని యొక్క కోపం ఒకటి మనకి కనిపిస్తోంది. అలాగే మూడవదిగా సముద్రము యొక్క ఆటుపోటులు, భయంకరమైనటువంటి సముద్రము కొన్ని లక్షల మందిని ముంచేసినటువంటి పరిస్థితులు కూడా అప్పుడప్పుడు పేపర్లు వేస్తూ ఉంటారు. రౌద్రుడైన సముద్రుడు కొన్ని లక్షల మందిని మరి ముంచేసాడు అన్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంటది. మరి ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం 22వ వచనాన్ని కూడా ఒకసారి మనం చదువుకుందాం. 22వ వచనము, సముద్రము దాటలేకుండునట్లును, పదాలు బాగా చూడాలి, సముద్రము దాటలేకుండునట్లు దాని తరంగములెంత పొర్లిలను అవి ప్రబలకయు ఎంత ఘోషించినానో దానిని దాటలేకయు ఉండునట్లును నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా. ఏమండి, ఇసుకను నిర్మించాడు ప్రభు అని అంటుంది సముద్రం అంటుంది. ఇదిగో దేవుడు ఇసుకను అడ్డుగా పెట్టాడు. ఆ ఇసుకను దాటాలి అంటే నాకు పర్మిషన్ ఉండాలి. ఆ పర్మిషన్ ఉంటే నేను ఇసుకను దాటేస్తాను మరి అని ఎంత చక్కగా చెప్తుంది చూడండి. ఇదంతా కారణం ఏంటి అని అంటే, ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా అని. ఏమండి, అంత ఎత్తుగా ఉన్నటువంటి ఆటుపోట్లు వచ్చినటువంటి ఆ అలలతో ఉన్నటువంటి సముద్రము ఆ ఇసుక దగ్గరికి వచ్చేసరికి మన కాళ్ళ దగ్గరికి ఆగిపోతూ ఉంటది. ఎందుకండి ఇంత కంట్రోల్గా పెట్టాడంటే, దేవుని పర్మిషన్ కోసం చూస్తుంది. ఒక్కోసారి దేవుడు పర్మిషన్ ఇచ్చేస్తాడు. కొన్ని లక్షల మందిని ముంచేసిన రౌద్రుడైన సముద్రుడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు అప్పుడప్పుడు గమనించగలిగితే. కనుక సముద్రాన్ని చూసినా కూడా ఏమండి, ఇసుకను నిర్ణయించావు కదా, మరి నిజంగా కోపాన్ని ఎంత కంట్రోల్ చేసుకుంటున్నాడు దేవుడు చూడండి, మన యొక్క అతిక్రమాలకు, మన యొక్క పాపములకు. ఇంకా ఆమోసు గ్రంథము చూద్దాం. ఆమోసు గ్రంథం ఈ సముద్రం గురించి మేము మాట్లాడుతుంది. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 8వ వచనాన్ని కూడా ఒకసారి చదువుకుందాం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం, ఆయన సప్త ఋషి నక్షత్రములను, మృగశిరి నక్షత్రములను సృజించిన వాడు, కారు చీకటిని ఉదయముగా మార్చువాడు, పగటిని రాత్రి చీకటి వలె మార్పు చేయువాడు, సముద్ర జలములను పీల్చి, పదాలు చూడాలి మీరు, సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొర్లి పారజేయువాడు. ఎవరంటే ఆయన సముద్ర జలములను పిలిస్తే ఎక్కడికి పిలిస్తే అక్కడికి వచ్చేస్తాయంట. వచ్చి ఏం చేయాలి, వాటిని భూమి మీద పొర్లి పారచేయాలి. భూమి మీద ఎవరున్నారు ఇప్పుడు? దేవుని పిల్లలు ఉన్నారు. దేవుని పిల్లల్ని ఎందుకు పొర్లి పార చేసేటట్టుగా వాటికి పర్మిషన్ ఇస్తున్నాడు? ఎందుకు పిలుస్తున్నాడు? వారు కాలచక్రముల్లో వెనక దేవుడు ఉన్నాడన్న సంగతి మర్చిపోయారు. దోషాలతో, అక్రమాలతో, అవివేక హృదయులైపోయి ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బ్రతకటం వల్ల సముద్ర జలములను పిలుస్తున్నాడు, భూమి మీద పొర్లి పార చేస్తున్నాడు. ఆయన పేరు యెహోవా అంటున్నాడు చూడండి. ఆయన పేరంట యెహోవా 9వ అధ్యాయంలో కరండి. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని కూడా ఒకసారి చదువుకుందాం. 9వ అధ్యాయము 6వ వచనం, ఆకాశమందు తన కొరకై మేడగదులు కట్టుకుని వాడును. ఆకాశమందు తన కొరకు మేడగదులు కట్టుకుంటాడంట. ఆకాశ మండలమునకును భూమి యందును పునాదులు వేయువాడును ఆయనే. నువ్వు ఎన్ని మేడగదులు కట్టుకున్నా కూడా ఆకాశానికి భూమికి పునాదులు వేసింది నేను నాయన. నన్ను గమనించకుండా నీకు ఇష్టం వచ్చినట్టుగా ఎన్ని మేడగదులు కట్టుకున్నప్పటికీ కూడా పునాదులు వేయువాడును ఆయనే. సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద ప్రవహింప చేయువాడు ఆయనే. ఆయన పేరు యెహోవా.
ఎవరికి గుర్తుంటుందండి? ఈ సముద్రం వెనక యెహోవా ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. ఈ తుఫాను వెనక దేవుడు ఉన్నాడు. ఈ వర్షం వెనక దేవుడు ఉన్నాడు. ఈ ప్రవాహమైనటువంటి వర్షము దేవుని కోపాన్ని బట్టి వస్తుందని, దేవుని యొక్క రౌద్రాన్ని బట్టి తుఫాను వస్తుందని, దేవుని యొక్క కోపాన్ని బట్టి సముద్రపు ఒక అద్దులు దాటేటట్టుగా పిలుస్తాడన్న సంగతి ఈ ప్రకృతి కాల చక్రాలు మొత్తము దేవుని యొక్క హ్యాండ్ ఓవర్లో ఉన్నాయని చెబితే, ఇదే ప్రకృతిని ఏలాలని చెప్పినటువంటి దేవుడు మాట మనం వినపోయేసరికి ప్రకృతి దేవుడు మాట విని నిజంగా అండి మనల్ని సర్వనాశనం చేసేటటువంటి పరిస్థితిలోనికి మరి సముద్ర జలాల్ని భూమి మీద పారవేసేది ఆయన అన్నట్టుగా మనకు ఒకటి కనిపిస్తోంది. బాగా గమనించాలి. ఇప్పటి వరకు మనం 3 చూసాం. ఒక ప్రవాహమైనటువంటి వర్షపు వెనక దేవుడు ఉన్నట్టుగా ఉంది, దాని వెనక కోపం ఉన్నది. అలాగే ఒక తుఫాను వెనక, మహోగ్రత అయినటువంటి తుఫాను వెనక దేవుడు ఉన్నాడు. ఒక సముద్రపు మరి ఈ ఇసుకను దాటుకుని జలాలు మరి భూమి మీద పడవేసేది ఆయనే అని నీకు అర్థమైతే నిజంగా ఆయనకు భయపడేవాడు ఎక్కడున్నాడు అని దేవుడు ఎంతగానో మరి బిడ్డల పట్ల ఎంతో మరి ఆవేదన చెంది భూమికి చెప్పుకుంటున్నాడు, ఆకాశాన్ని చెప్పుకుంటున్నాడు, ప్రకృతికి చెప్పుకొని విన్నవించుకుంటున్నాడు. ఇదిగో శపింపబడినది కనుక ఇక పంటలు పండేటటువంటి పరిస్థితిలో సమృద్ధి అనేది లేకుండా పోయింది. దేవుడు చెప్పినట్టు విధానంలో ప్రకృతి క్రమం తప్పుకోకుండా దేవుడు చెప్పిన విధానంలోనే నడుస్తుంది. అలాగే మరి ఇక 4వదిగా మనం గమనించగలిగితే మరి పెనుగాలి గురించి కూడా చివరిగా ఒక మాట చూద్దాం. పెనుగాలి గురించి కూడా బైబిల్లో ఏముందో ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం బైబిల్లోనికి వెళ్ళి మనం ఆలోచిద్దాం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 19-20 వచనాలను కూడా మనం ధ్యానిద్దాం. చివరిగా 19-20 వచనాలు. ఇదిగో యెహోవా యొక్క మహోగ్రతయను పెనుగాలి బయలు వెళ్ళుచున్నది. ఈ గాలి ఎవరిదంట? ఈ పెనుగాలి ఎవరిదంట? యెహోవా యొక్క మహోగ్రతయను పెనుగాలి బయలు వెళ్ళుచున్నది. అది భీకరమైన పెనుగాలి. అది దుష్టుల తల మీదకి పెళ్ళున దిగును. అది దుష్టుల తల మీదకే పెళ్ళున దిగును. మహోగ్రతైన పెనుగాలి. 20వ వచనం. తన కార్యమును సఫలపరచు వరకు, తమ హృదయాలోచనలు నెరవేర్చు వరకును యెహోవా కోపము చల్లారదు. అంత్య దినములలో ఈ సంగతి మీరు బాగుగా గ్రహించుదురు. ఏమండి, ఈ వర్షపు బీభత్సం గాని, ఈ తుఫాను బీభత్సం గాని, ఈ సముద్రపు అల్లకల్లోలం గాని, ఈ పెనుగాలి యొక్క ప్రచండమైనటువంటి పెనుగాలులు ఈ విధంగా వీస్తున్నాయి వెనకే అంటే మీకు అర్థమైపోవాలి మనందరికి. ఏమని? అంత్య దినములలో ఈ సంగతి మీరు బాగుగా గ్రహించుదురు. అంత్య దినాలంటే ఏవో కాదు, ఇవే. యేసుప్రభు వచ్చినవి అంత్య దినాలు అనుకుంటే మరి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అంత్య దినాల్లోనే ఉన్నటువంటి మనము ఇంక ఎప్పుడు ఏ రోజు ఈ యొక్క సృష్టిని క్లోజ్ చేస్తాడో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు మనము నిజంగా మన హృదయాలను దేవుడికి సమర్పించుకోవటం అంత ఉత్తమం ఇంకొకటి లేదని మనకి ఒకటి కనిపిస్తోంది. 30వ అధ్యాయం ఇర్మియా గ్రంథము. చివరిగా 30వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం 23-24 వచనాలు కూడా చూడండి. 30వ అధ్యాయం 23-24 వచనాలు. ఇదిగో యెహోవా మహోగ్రతయను పెనుగాలి బయలుదేరుచున్నది. అది గిర తిరుగు సుడిగాలి. అది దుష్టుల మీద పెళ్ళున దిగును. తన కార్యము ముగించు వరకు, తన హృదయ ఆలోచనలు నెరవేర్చుకునే వరకు యెహోవా కోపాగ్ని చల్లారదు. ఆ రోజు సొదొమ గొమొర్ర పట్టణాలు కాల్చేంత వరకు కోపాగ్ని చల్లారలేదు. ఇదిగో జలప్రళయంతో ముంచేసేంత వరకు కోపాగ్ని చల్లారలేదు. ఇదిగో మళ్ళీ మన గురించి చెప్తున్నటువంటి మాటలు చూడండి. తన కార్యము నెరవేర్చేంత వరకు తన కోపము చల్లారదు అని. నిజంగా ఇవే అంత్య దినాలు అంటానికి ఇంతకంటే గుర్తు ఏం కావాలి మీరు చెప్పండి. ఏమండి, ఎక్కడెక్కడ వచ్చినటువంటి పెనుగాలులకి రకరకాల పేర్లు పెట్టడానికైతే తెలుసుకున్నారు. కత్రినా రేటా అని, లైలా అని రకరకాల పేర్లతో పెడుతున్నారు తప్ప దీని వెనక ఉన్నటువంటి మహాదేవుడైనటువంటి యెహోవా దేవుడి గురించి, దీని వెనక ఉన్నటువంటి కారకుడైనటువంటి దేవుడు, దీనికి ఈ యొక్క ప్రచండమైనటువంటి పరిస్థితులు ఇలా రావటానికి బేభత్సం చేసినటువంటి, క్రమం తప్పినటువంటి మనిషి దోషాలే కారణం అన్న సంగతి మాత్రం మనిషి మర్చిపోయాడని గమనించాలి. కారణము దీని అన్నిటి వెనక ఒక భయంకరమైనటువంటి వర్షము, ప్రచండమైనటువంటి వర్షం వెనక కారణము నీ దోషాలే. ఒక భయంకరమైనటువంటి మహోగ్రత అయిన తుఫాను కారణం వెనుక నీ దోషాలు అన్నట్టు కనిపిస్తున్నాయి. అలాగే ఒక సముద్రము పిలిచి ఈ యొక్క భూమి మీద పొర్లిపార చేసేటటువంటి పరిస్థితులు
పరిస్థితులు తెచ్చింది కూడా మనిషి యొక్క దోషాలే కారణమని ఒకటి మనకు అర్థమవుతుంది. పెనుగాలులు భయంకరంగా రావటానికి కారణం కూడా నీ దోషాలే, వాటిని క్రమాన్ని తప్పించాయని మనకు ఒకటి. ప్రకృతి క్రమాన్ని తప్పించడానికి కారణం నీ దోషాలు అనటానికి ఇంతకంటే ఆధారాలు ఏం కావాలి మీరు చెప్పండి ప్రియమైన దేవుని వారలారా. కనుక దేవుని సైన్యం ఈ ప్రకృతిలో పెట్టిన దోతలే అని, ఆయన సైన్యం అని, ఈ సూర్యుడైనా చంద్రుడైనా ఈ భూమి అయినా ఈ నేల అయినా ఈ ప్రకృతిలో ఉన్న ప్రతిదీ ఆయన సైన్యం అని నువ్వు గుర్తించగలిగితే, ఈ ప్రకృతి వెనక దేవుడు ఉన్నాడని నీకు అర్థమైతే ఆయనకు నువ్వు ఎంతగా భయపడుతున్నావు, ఆ భయపడి నీ దోషాలు ఎంతగా కడిగి వేసుకుంటున్నావు. క్రీస్తు వెళ్ళేటప్పుడు కూడా అక్కడక్కడ చెబుతూనే ఉన్నాడు, నా సూచక్రియలు జరుగుతాయి, భూకంపాలు, తుఫానులు, సునామీలు, ఎన్నో భయంకరమైనటువంటి అక్రమాలు, మనుషుల మీదకు మనుషులు, ప్రచండమైన పరిస్థితులు భయంకరంగా జరుగుతాయని మరి యేసు ప్రభుల వారు కూడా వెళుతూ చెబుతూనే ఉన్నాడు. కాబట్టి ఇక నుంచైనా నువ్వు ఆయన కోసము, ఆయన కోపమును చల్లార్చించేటటువంటి పనులు చేయగలగాలి. ఏంటి ఆ పనులు? ఆయన కోపం చల్లారేది ఎప్పుడో తెలుసా? చివరికి ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయం, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం. ఆయన కోపం ఎప్పుడు చల్లారుతుందో ఒకసారి కొన్ని మాటలు చూద్దాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 16వ వచనం. మిమ్మల్ని కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. కడుక్కోండి అంటున్నాడు. మీ పాపాలు కడుక్కోమంటున్నాడు, మిమ్మల్ని శుద్ధి చేసుకోండి అంటున్నాడు. ఎలా కడుక్కోవాలి పాపాలు? ఆనాడు గొర్రెల రక్తంతో, మేకల రక్తంతో మరి ఆ యొక్క బలులు అర్పిస్తే పాపాలు పోతాయి. కానీ ఇప్పుడైతే మాత్రం ప్రభు అయినటువంటి యేసు కుమారుడు యొక్క రక్తముతోనే మన పాపాలు కడగబడతాయి. కనుక బాగా గమనించగలిగితే మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. నాకు కనపడుతున్నాయి నాయన, తొలగించండి, తొందరగా తొలగించుడి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడు వారిని విసర్జించుడి, తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షమున వాదించుడి. 19వ వచనం. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా 18వ వచనం కూడా చూడండి. యెహోవా ఇలాగూ మాటలాడుచున్నాడు, ఈ సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందుము. ఏంటి దేవుడికి మనకు ఉన్నటువంటి అడ్డుగా ఉన్న వివాదాలు ఏంటి? 16 అదే చదివాము. మిమ్మల్ని మీరు కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. కీడులు మేలు చేయకుండా కీడు చేయటము, దుష్క్రియల్లో పాలివాగస్తులు అవ్వటమే దేవుడికి మనకు ఉన్నటువంటి వివాదాలు. కనుక ప్రియమైన దేవుని వారలారా 19వ వచనం. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల భూమి మీద మీరు భూమి యొక్క మంచి పదార్థములు అనుభవింతురు. మళ్ళీ యథావిధిగా భూమి, ఇదిగో శపింపబడినటువంటి భూమి, క్రమం తప్పినటువంటి భూమి ఇదిగో క్రమాన్ని మార్చుకున్నటువంటి భూమి మళ్ళీ మంచి పదార్థాలు చక్కగా పండి మీకు మంచి ఆరోగ్యాన్ని కల్పింపచేటటువంటి పదార్థాలు మీకు దొరకాలి అంటే, అందాలి అంటే మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీరు సమ్మతించి నా మాట వినాలి. నా మాటను విసర్జించిన రోజు మీరేమైపోతారో తెలుసా? నా మాట విసర్జించి నా మాటను పెడచెవిన పెడితే మీరేమవుతారో తెలుసా? 20వ వచనం. సమ్మతింపక తిరగబడిన ఎడల, సమ్మతించాలి. దేనికి సమ్మతించాలి? 19లో చెప్పాడు, మీరు సమ్మతించి నా మాట వినాలి. నా మాటకు సమ్మతించకపోతే, 20లో నా మాటకు సంపాదించగా తిరగబడితే, ఆయన మాటను వినకపోవటమే తిరగబడటం. నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. కండిషన్లు ఎంత బాగున్నాయి చూడండి. ఖడ్గము పాలగుదురు. యెహోవా ఈలాగుననే సెలవిచ్చి ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని వారలారా ఒక్కసారి మీరు గమనించండి. నిజంగా మనము మన దోషాలను భరించినట్టానికి వచ్చినటువంటి ప్రభు రక్తంలో మనం కూడా కడగబడి ఆయన ఇచ్చినటువంటి మహా కృపకు పాత్రులుగా మనం ఎల్లప్పుడూ ఉండటానికి దేవుడు ఎంతగానో మనకి మరి తోడుగా ఉంటున్నాడు. కనుక ప్రియమైన దేవుని వారలారా ఇదిగో మన యొక్క దుష్క్రియలను కడుక్కోవాలి. ఇదిగో మీ యొక్క హృదయాలను కడుక్కోమని చెప్తున్నాడు. కీడు చేయటం మానేయమంటున్నాడు, మేలు చేయటం నేర్చుకోమంటున్నాడు. సమ్మతించి ఇప్పటికైనా నా మాట వింటే మళ్ళీ శపింపబడినటువంటి ప్రకృతి మళ్ళీ యథావిధిగా మంచి ఆహార పదార్థములను మీరు భుజింతురు, అనుభవింతురు అని చెప్పినటువంటి మాట శాశ్వతంగానే నిలిచిపోయేటట్టుగా మన బ్రతుకులను మార్చుకోవాలి ప్రియమైన దేవుని వారలారా. కనుక మరి యేసు ప్రభుల వారిని 33.5 సంవత్సరాల్లో ప్రభుల వారిని చూసినా కూడా మరి నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరుగరా అని మరి ఆ రోజు మరి తల్లిదండ్రులు
తల్లిదండ్రులు, శరీర సంబంధమైనటువంటి తల్లిదండ్రులతో కూడా ఇదే మాట మనకి లోక సువార్తలో కనిపిస్తుంది. 2:49 కూడా నా తండ్రి పనుల మీద ఉండవాలనని మీరు ఎరుగరా అని ఒకనాడు తల్లిదండ్రులుగా చెప్తున్నప్పుడు, ఈనాటి తల్లిదండ్రులమైనటువంటి మనము మరి బిడ్డలకు మరి తల్లిదండ్రులుగా మనము పనిలో ఉంటే, మరి బిడ్డలైనటువంటి గర్భాన్ని పుట్టినటువంటి బిడ్డలు కూడా తండ్రి పనుల్లో ఉంటే, మరి దోషాలకి, కీడులకి, మరి మేలులకి అన్నిటికీ మరి దేవుడికి నచ్చేటటువంటి పరిస్థితుల మధ్య ఎల్లప్పుడూ అందరూ తోడుగా ఉండాలని దేవుడు ఇంత అక్కడక్కడ అల్లరులు రేపు అక్కడక్కడ పెనుగాలితో ఎంతో మందిని మరి తుడిచేస్తున్నాడు. సముద్రపు పొంగి పొర్లేటట్టుగా ప్రవాహ జలములను బయటకు తీసుకుని వచ్చి ఎన్నో లక్షల మందిని ముంచేస్తున్నాడు. తుఫాను చేత ఎంతో మంది కొట్టుకుపోయే పరిస్థితి, ప్రవాహం చేత వరద బీభత్సంతో ఎంతో మంది మరి కుటుంబాలు చిన్న భిన్నమైపోయి, ఒకళ్ళుండి ఒకళ్ళు లేక ఎంతో మంది మునిగిపోయి మరి యొక్క దేహాలు పాడైపోయి, ఎక్కడెక్కడ చెట్లకో పుట్లకో మరి పట్టుకుపోయినటువంటి దేహాలు దొరకలేనటువంటి ఈ పరిస్థితుల్లో కూడా మనం చేయాల్సిందల్లా ఒకటే, ప్రపంచం మొత్తము దేవుడు మాట వినాలన్నది దేవుడి ఉద్దేశము. ప్రకృతి మన మాట వినాలి అని దేవుడు చెబితే, ప్రకృతి మరి ఒడిలో ఉన్నటువంటి మనము దేవుడు మాట వినకపోవటం వల్ల మరి ప్రకృతి మన మీద తిరగబడటానికి కారణం ఒకటే, మన దోషాలు, మన అక్రమాలు, మన పాపాలు. కనుక ప్రియమైన దేవుని వారలారా, మరి ఈ దోషాలని, ఈ పాపాలను కడుగు వేసుకోవటానికి, మరి ఈ ప్రపంచాన్ని రక్షించడానికి 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి మరి ప్రాణాన్ని చిందించి మరి చివరి రక్తపు బొట్టు వరకు కూడా కాచినటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క హృదయాన్ని, ఆయన చిందించినటువంటి త్యాగాన్ని నువ్వు ఒకసారి గమనించగలిగితే, ఒకసారి ఆలోచించు. ఆ యొక్క మహా ఉగ్రతకి మరి ఈ భూమి మీద ఉన్నటువంటి మహా ఉగ్రతకి మరి దొరికిపోయి మరి నష్టాన్ని కొని తెచ్చుకోవాలన్నా ఎందుకు అంత పరిస్థితి తెచ్చుకోవటం, వీటన్నిటిని దాటుకుంటూ మరి పరలోకం ఉన్నటువంటి దేవుడి దగ్గరికి మనము మరి చేరుకోగలిగితే మరి ఖడ్గము పాలు కాకుండా మరి నిజంగా దేవుడు మరి ఎంతగానో ఆదరిస్తాడని చెప్తున్నాడు. కానీ ఇన్ని జరుగుతున్నా కూడా ఎంతో మంది ఈ యొక్క ప్రవాహాల మీద ఎంతో మంది కుటుంబాలను విచ్ఛిన్నమై మరి నాశనం అవుతున్నప్పటికీ కూడా మనల్ని ఇంకా సజీవ లెక్కలు ఉంచేటంటే కారణం ఏంటి తెలుసా? మారినటువంటి మనం ఇంకా మారాలని, మారలేనటువంటి వారు ఇంకా మారు మనసు పొందాలని, దీర్ఘశాంతముతో ఎంతో ఓపికతో దేవుడు మరి కోపాన్ని అణుచుకుంటున్నాడు అన్న సంగతి నువ్వు గమనించగలిగితే, ఈ సంవత్సరం కూడా ఉండమని యేసు ప్రభుల వారు ప్రతి ఒక్కరికి అడ్డుగా పడుతున్నాడని నువ్వు గమనించగలిగితే, అడ్డుపడుతున్నటువంటి యేసును గమనించు. అడ్డుపడుతున్నటువంటి యేసు ప్రభు యొక్క రక్తపు ఆ యొక్క రంగును నువ్వు గమనించగలిగితే, ఆ రక్తములో యొక్క బ్రతుకులను ఉతుక్కోగలిగితే ఒక మహాలోకానికి చేరుకోగలుగుతాము. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వారలారా, లేకపోతే ఉగ్రతకి, ఖడ్గానికి మరి బలైపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడదు ప్రియమైన దేవుని వారలారా. కాబట్టి వర్షం వచ్చిందంటే, తుఫాన్ వచ్చిందంటే, పెనుగాలు వచ్చిందంటే, సముద్రపు ఆ యొక్క ఉగ్రతలు ఆటుపోట్లు ఎక్కువగా ఉండిపోయి మరి సముద్రంలోనే ఉండాలి, కానీ భూమి మీదకి పొర్లి పారజేసిందంటే అర్థం ఒకటే మనం గమనించాలి, ఇదిగో దేవునికి కోపం వచ్చిందని నీకు తెలియాలి. వెంటనే దేవుని దగ్గరికి రావాలి. దేవుని వదలకండి, దేవుని కృపకు పాత్రలు కండి. ఆయన యొక్క కుమారుడు యొక్క రక్తపులో మనకి మరి నిరీక్షణతో ఎదురు చూడగలిగితే మనము, మన బిడ్డలము మరి మారు మనసు పొందినటువంటి మనము మరి మారు మనసుకు తగినటువంటి ఫలాలను కూడా మనం ఫలించగలిగితే, మరి ఇలాంటి విలువైనటువంటి మాటలు ఎవరైతే మరి ప్రపంచవ్యాప్తంగా అందించగలిగితే, ఎవరైతే ఈ యొక్క జీవవాక్యమును చేతపట్టుకుని జ్యోతుల వల్ల ఎవరైతే ఈ యొక్క సృష్టి వెనుక ఉన్నటువంటి, ఈ ప్రకృతి వెనుక ఉన్నటువంటి కనిపించనటువంటి మహాదేవుని ఎవరైతే పరిచయం చేసి ఆయన యొక్క కుమారుని రక్తములో పాపాన్ని కడిగి వేసే పరిస్థితులలో ఎవరైతే ఈ విలువైనటువంటి మాటలు అందించి మేలు చేయగలుగుతారో వాళ్ళకి దేవుడు ఎంతగానో మరి తోడుగా ఉంటాడు అని మనకు ఒకటి అర్థమవుతుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య మనము మన కుటుంబాలని కాపాడుకోవటానికి ఆదరించేది ఒకటే. కనుక మనం చేయాల్సిందల్లా ఒకటే. చివరిగా మరి యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం, యాకోబు రాసినటువంటి పత్రిక మరి 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుని ముగించేసుకుందాం. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుచేత సమస్త కల్మషాన్ని మనం వదిలేయాలి. అందుచేత సమస్త కల్మషమును, వెర్రవీగుతున్న దుష్టత్వమును మానేయాలి ప్రియమైన దేవుని వారలారా. లోపల
విత్తనాల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరిద్దాం. సాత్వికముతో నువ్వు వాక్యాన్ని అంగీకరించాలంటే, సాత్వికుడైనటువంటి కుమారుడి దగ్గరకు నువ్వు చేరుకోవాలి అని అంటే, మనలో ఉన్నటువంటి సమస్త కల్మషాన్ని, దుష్టత్వాన్ని ఏ రోజైతే మనం తీసివేసుకుంటామో, ఆ దుష్టత్వాన్ని కుమారుడి యొక్క రక్తంలో ఏ రోజైతే కడిగి వేసుకుని ఒక నిర్ధారణకు వస్తామో, ఆ రోజు నుంచి దేవుడు మనకి ఎంతగానో తోడుగా ఉంటాడు. కనుక ప్రియమైన దేవుని వారలారా, మన ఆత్మలను రక్షించేది ఈ విలువ గల శక్తి గల మాటలు. ఈ శక్తి గల మాటలను పెడచెవిన పెట్టుకోకుండా హృదయంలో భద్రపరుచుకొని విలువైనటువంటి ఈ యొక్క జీవితాన్ని, విలువైనటువంటి యొక్క దేవుని మాటలతో సరిదిద్దుకొని మరి ఒక మహాలోకానికి చేరుకుందాం. దేవుని యొక్క ఉగ్రతకు, కోపానికి మనము దూరం చేసుకొని ఒక మహాలోకానికి మరి దేవుని యొక్క మాటల ద్వారా బ్రతుకును మార్చుకొని సరిదిద్దుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దయగలిగినటువంటి మా యొక్క కన్న తండ్రి, మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. భయంకరమైనటువంటి యొక్క వరద బీభత్సంతో నాయన, తుఫాను చేత, గాలి చేత నాయన యొక్క ఇలాంటి అలజడుల మధ్య మమ్మల్ని ఇంకా సజీవ లెక్కలో ఉంచినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మేము ఇంకా మారాలని, ఈ ప్రపంచపు వెనక, ఈ ప్రకృతి వెనక నాయన ఒక మహాశక్తి గలటువంటి దేవుడు మీరు ఉన్నారని, మేము ఎంతగా మీకు దగ్గర అవుతున్నామో నాయన. నిజంగా తండ్రి, మాలో ఏమైనా కల్మషమో, దుష్టత్వమో, పాపపు పరిస్థితులు ఇంకేమైనా ఉన్నాయేమోనని ఇంకా మమ్మల్ని నాయన మీ కుమారుని యొక్క మాటలతో మమ్మల్ని నాయన ఆదరణ కలిగేటటువంటి మాటలతో, శాంతి కలిగినటువంటి మాటలతో మమ్మల్ని సమాధానపరుస్తున్నటువంటి విధానాన్ని బట్టి కూడా వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. ఈ ప్రచండమైనటువంటి వర్షం వచ్చింది అంటే నాయన, ఈ యొక్క బీభత్సం వెనక మీకు కోపం వచ్చిందని మాకు అర్థమైపోతుంది ప్రభా. మీ కోపాన్ని తగ్గించేటటువంటి కార్యక్రమాల్లో, మీ కోపాన్ని చల్లార్చేటటువంటి కార్యక్రమంలో నాయన మా అందరి కుటుంబాలు ఉండేలాగా ప్రభ దయచేయండి. ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది అయితే మీ మాటలు నాయన మరి వింటున్నారో తండ్రి, ఆ వింటున్నటువంటి ప్రతి హృదయాన్ని, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీ విలువైనటువంటి వాక్కులను, మీ విలువైనటువంటి హృదయంలో, మీరిచ్చినటువంటి హృదయంలో భద్రపరుచుకొని మీరున్నటువంటి లోకానికి ఈ శక్తి గల వాక్యాన్ని జాగ్రత్తగా సరిదిద్దుకుని, సరిచేసుకుని బ్రతికే మహాభాగ్యాన్ని ఇంకెక్కువగా ప్రసాదింప చేయండి. మరి సంఘానికి వచ్చినటువంటి ప్రతి బిడ్డను పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. రాలేక ఆగిపోయినటువంటి కుటుంబాలని మరొక పర్యాయం వచ్చేలాగానే కృప దయచేయండి తండ్రి. మహిమతో నాయన మరి తొలగించినటువంటి బిడ్డలందరికీ నాయన మీరు అనుకున్నటువంటి విధానంలో బిడ్డలను చూసులాగా కృప దయచేయండి. ఏమైనా కీడుతో, ఏమైనా దుష్ట కార్యాలతో ఏమైనా మా హృదయాలు నాయన మీకు నాయన కనిపిస్తున్నాయేమో నాయన, మాకు తెలియకుండా మీ బిడ్డల వల్ల తండ్రి సంతాపం ఉన్నది ఒకనాడు తండ్రి. కానీ మా వలన, మీ ప్రియకుమారుని యొక్క రక్తంలో కడగబడినటువంటి మా వలన ఇలాంటి పరిస్థితుల్లో నాయన మీ కోపం తెప్పే కార్యక్రమాలను మేము దూరంగా ఉంచుకొని ఎప్పటికప్పుడు మీకు నచ్చే కార్యక్రమాల్లో నాయన ఉండలాగా ఒక ఆత్మ నశించుట నాయన మరి ఎంతగానో మీరు వేదన చెందుతారు ప్రభా. ఒక ఆత్మ నాయన మరి పరలోకానికి చేరుకున్నట్లో తినగా మీరు ఎంతో ఆనందాన్ని పొందుతారు. అలాంటి ఆనందింప చేసే కార్యక్రమంలో మేము, మా అందరి కుటుంబాలు, ప్రపంచంలో ఉన్నటువంటి అందరి కుటుంబాలు ఉండేలాగా కృప ఇచ్చామని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున బిడ్డలకు ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనందరి తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసం మనకునో, లోకమున్నటువంటి సకల పరిశుద్ధులకును సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమేన్.